అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారము. ఇక్కడ వచ్చి ఉన్న మనకు ఈ వార్త వినడానికి ఎందుకంటే ఎంతో బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ఆడవాళ్ళ గురించి అసభ్యవంతంగా మాట్లాడినారని ఒక కౌన్సిలర్ అలా మాట్లాడినారని పెట్టినారు, కేసులు పెట్టినారు, ప్రెస్కి పిలిచి వాళ్ళందరూ మాట్లాడినారు. వాళ్ళ తరపున మనకు బాధ కలిగింది అని మాట్లాడినాడు. సంతోషం, వాళ్ళ బాధ వాళ్ళు చెప్పినారు. కానీ 30 సంవత్సరాలుగా మనకు ఈడ 27వ డివిజన్లో గౌస్ నగర్లో 30 సంవత్సరాలుగా, నా వయసు వచ్చేసి 40 సంవత్సరాలు. 40 సంవత్సరాల నుంచి నేను జహీర్ అన్నకు చూస్తున్నాను. నాకు జ్ఞాపకం వచ్చినప్పటి నుంచి 36 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా. కానీ ఇప్పటి వరకు ఒక్క కంప్లైంట్ కానీ జహీర్ అన్న మీద వచ్చింది లేదు. ఇప్పటి వరకు కానీ ఏ ఒక్కరు కంప్లైంట్ ఇచ్చింది లేదు. ఎందుకంటే ఆడవాళ్ళంటే అంత గౌరవిస్తాడు మా అన్న. ఆ జహీర్ అన్న అనే మాట ఒక ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒక స్నేహితులతో కానీ ఒక కార్యకర్తతో కానీ మాట్లాడే విధానమే వేరుగా ఉంటుంది. కానీ ఆ ఎన్నతో తిరిగిన వాళ్ళు, ఆ వీధిలో వాళ్ళు, చుట్టుపక్కల వీధి వాళ్ళు, ఆ డివిజన్లో వాళ్లకు తెలుస్తుంది జహీర్ అన్న ఎటువంటి వాడు అనేది. కానీ కొత్తగా వచ్చి 1 సంవత్సరం అయిందో 2 సంవత్సరాలు అయిందో వాళ్ళు వచ్చి మనకైతే తెలీదు. కానీ 40 సంవత్సరాల నుంచి మేము చూసే జహీర్ అన్న వేరు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇల్లు చూసి ఏదో ఒక విషయంలో టార్గెట్ చేసి ఈ అన్న పేరు డ్యామేజ్ చేయాలని ఎందుకు చూస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. ఎందుకంటే మహిళలు మేము కనీసము 20 సంవత్సరాల నుంచి జహీర్ అన్న సర్వీస్ చేస్తున్నారు. ఇప్పుడు పార్టీల్లో కానీ, పార్టీ పరంగా కానీ, పార్టీల్లో లేకున్నా కానీ, వ్యక్తిగతంగా కానీ సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటారు జహీర్ అన్న. కానీ ఆయన మీద ఇంత అపవార్త, ఇన్ని కేసులు ఎందుకు పెడుతున్నారో మాకైతే అర్థం కావడం లేదు. మాకు బాధ కలిగింది, ఒక ఆమెకు తిట్టినారు, అందుకోసం మేము వచ్చినాము అని చెప్తున్నారు. మీడియాకు పిలిచి మీడియా ముందర ఆడోళ్ళం వచ్చినామంటే ఒక ఆడామకు తిట్టినారని చెప్పినారు. మరి ఇంతమంది ఆడోళ్ళు వచ్చినాము, మేము ఎందుకు వచ్చినాము? మాకు బాధ కలిగింది. బాధ కలిగింది కాదు, ఒక మంచి వ్యక్తిని దూరం చేసుకోకూడదు మనము. ఒక మంచి వ్యక్తిని కింద తోస్తున్నారు, ఒక మంచి వ్యక్తిని వాళ్ళు తొక్కేస్తున్నారు, పేరు డ్యామేజ్ చేస్తున్నారు అన్న బాధతో మేము ముందుకు వచ్చినాము. ఒక ఆమెకి తిట్టినారనో ఒక పేరుకి తిట్టినారనో మేము రావడం లేదు బయటికి. ఇంతమంది ఆడవాళ్ళం మేము బయటికి వచ్చినామంటే జహీర్ అన్న పేరు మీద ఇంకా మీరే ఆలోచించుకోండి. ఒక్క నిమిషం అక్క, ఆస్మక్క, మీకు అడుగుతున్నా నేను, మీరు ప్రెస్లో ఏమంటున్నారు? జహీర్ అన్నకు నేర్చుకోండి. మీరు ఏమంటున్నారు? అర్హత లేదు, మీకేం అర్హత అని అడుగుతున్నారు. అర్హత మీరు ఏం చూసినారక్క నేను అడుగుతున్నా మీకు. అంటే అక్క చెల్లెమ్మ అని చెప్పడం తప్ప, ఒకవేళ కష్టాల్లో ఉంటే వాళ్ళకు తోడు ఇవ్వడం తప్ప, కరోనాలో ఎంతో మందిని మేము కార్యకర్తలము, మనుషులు చనిపోతా ఇళ్లల్లో దాక్కొని కూర్చున్నప్పుడు మేము, మా అన్నోళ్ళు, మా కార్యకర్తలు మేము బయటికి వచ్చి ఎంతో సహాయం చేసినాము. కానీ మేము సోషల్ మీడియాకి చెప్పుకోలేదక్క, మేము సోషల్ మీడియాకి చెప్పుకోలేదు, మేము ఫోన్లు సెల్ఫీలు తీసి ఫోన్లలో వేసుకోలేదక్క. నేను తప్పనడం లేదు మీరు తీయడము, కానీ ఒక మంచి వ్యక్తిని ఒక పేరు డ్యామేజ్ చేయడానికి మీరు వర్డ్స్ వాడవద్దు దయచేసి. ఎందుకంటే మాకు బాధ కలుగుతుంది. ఎలాంటి వాడు 40 సంవత్సరాల నుంచి చూస్తున్న వాళ్ళు ఒక్క కంప్లైంట్ రానప్పుడు ఇప్పుడు ఎట్ట వస్తాయి కంప్లైంట్స్? ఇప్పుడు ఎట్ట చెప్తాడు మా అన్న వేరే వాళ్ళకు తిట్టాండాడు, ఎటువంటి తిట్లు తిట్టాండాడు అంటే ఎవరికైనా కానీ, ఏ కులోస్తులకైనా కానీ అమ్మ అక్క చెల్లి అనే మాట్లాడతాడు కానీ మా అన్న. కానీ ఇప్పటి వరకు మనం చూసిందైతే ఏ ఒక్క ఆడబిడ్డను తప్పుగా మాట్లాడలేదు. అంతవరకు నిజం. మీరు ఏమన్నా తెలుసుకోవాలంటే మా డివిజన్కి రండిక్క, మాతో తిరగండిక్క. ఏ ఒక్కరు తిట్టారో, ఏ ఒక్కరు ఏ పేరు చెప్తారో మా జహీర్ అన్న పేరు మీద మీరు మాకు ప్రూఫ్ చేయండి. కానీ కావాలంటే మేము తిరుగుతాం మీ వెంట. ఎవరు ఏ పేరు చెప్తారో వినండి. మళ్ళీ ఎందుకు ఇలా చేస్తారు? మీరేదో ఫేమస్ కావాలని ఇట్ట తప్పుగా ప్రచారం చేయడం తప్పక్క, ఇట్ట చెయ్యొద్దు మీరు దయచేసి. ఇలా చేయాలంటే ఎందుకు ఇట్ట? కార్యకర్త అనేది ఏమన్నా చెప్తే ఎమోషనల్ అంటారు, ఎమోషనల్ అక్క చెల్లి అంటారు జహీర్ అన్న అని మీరే ఒప్పుకున్నారు. అక్క చెల్లి అంటారని మీరే ఒప్పుకున్నారు. మళ్ళీ చెప్తారు వాళ్ళకు ఆడోళ్లకు ఏం రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అంటారు అని మీరే చెప్తున్నారు కదక్క. రెస్పెక్ట్ ఇచ్చేది మీరే చెప్తున్నారు, ఇయ్యలేదని మీరే చెప్తున్నారు. అటువంటి మనిషి కాదక్క జహీర్ అన్న అనేది. ఒక మంచి పర్సెంట్. కావాలంటే మీరు వచ్చి ఏ డివిజన్కైనా ఏ ఈదిలోకైనా వచ్చి అడగవచ్చు.
నేనే కాదు, ఇక్కడ వచ్చి ఉన్న ఏ ఆడామను అడిగినా కానీ జహీర్ అన్న మీద ఏ ఒక్క చిన్న విషయం కానీ తప్పుగా చెప్పలేరు. ఎందుకంటే అంత ఖచ్చితంగా ఉంటారు ఆ మనిషి, అంత ఇదిగా ఉంటారు, అంత మాట పోకుండా ఉంటారు. మాట పోతే పానం పోయినట్టుగా ఉంటారు జహీర్ అన్న. జహీర్ అన్న అంటే ఒక బ్రాండ్ అనుకోండి అంతే. మీరు తప్పుగా చెప్పి వాళ్ళ పేరు డ్యామేజ్ చేయడానికి చూస్తే మేము ఒప్పుకోము. మేము ఆడోళ్ళం ఎక్క, మీరు చెప్పినారు మేము వచ్చినాం ప్రెస్ మీదకి అని, మేము ఆడోళ్ళమే, మేము వచ్చినాం ప్రెస్ దగ్గరికి, ఏం తప్పుంది చెప్పండి? మీరు చెప్పినారు కదా అట్టా. దయచేసి ఇలాంటి అవాంతలు మా అన్న మీద వెయ్యొద్దు, ఇలాంటి కేసులు మా అన్న మీద పెట్టొద్దు. మీకు వ్యక్తిగతంగా ఏమన్నా కక్షలు ఉంటే అది ముందరొచ్చి మాట్లాడుకోండి, కానీ ఇట్ట కేసులు పెట్టడం, ఇట్ట దొంగ తిరుగుడు మాటలు చెప్పొద్దండి దయచేసి. 27వ డివిజన్ జహీర్ అన్న పైన లేనిపోని అన్ని మాటలు చెప్తూ వాళ్ళు ఏదో ఇది చేయాలని చెప్తున్నారు. మా జహీర్ అన్న అటువంటి వ్యక్తి కాదు. 40 ఏళ్ల సర్వీసులో వాళ్ళ నాన్న తరం నుంచి మేము చూస్తున్నాం. చిన్నపిల్లప్పటి నుంచి ఏ చిన్న విషయానికైనా ఆయన నేను ముందున్నానని మాకు వచ్చి సాయం చేస్తాడు. మేము చెప్పడం కాదు, వీధిలోకి వచ్చి మీరు కనుక్కోండి ఎవరు ఎలాంటి వారు అనేది మీకే తెలుస్తుంది. లేనిపోని కల్పిత మాటలన్నీ చెప్పి వెనక ముందు ఉండి చూడనట్టు ఆయన పైన కేసులు పెట్టి ఇవన్నీ చేయడం పద్ధతి కాదు. మనం చెప్పడం కాదు, పైన దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. ఏదైనా నిజాలు నిలకడగా తేలుతాయి. తొందరపడి మీరు ఏది చేయొద్దు. సరే ఆడవాళ్ళం, మేము కూడా ఆడవాళ్ళం. ఆయన ఏదైనా తప్పు చేసి ఉంటే ఇంతమంది సహరించాం మేము. ఏమోలే ఆయన అటువంటి మనిషే కదా అని మేము కూడా ఇది చేసాం. ఆయన అటువంటి వ్యక్తి కాదు. లేనిపోని మాటలన్నీ అలాంటి అబద్ధాలన్నీ చెప్పకూడదు ఒక మనిషి మీద. ఆయన అందరినీ బాగా చూస్తాడు. ఏ టైంలో అయినా అర్ధరాత్రి కానీ పిల్లవాడు వచ్చినట్టు వస్తాడు. ఏ విషయంలో కూడా మాకు సాయం చేస్తాడు. ప్రతి ఒక్కరిని ఆదుకుంటాడు. ఒక కుంటి వాళ్ళకు కానీ, ఒక గుడ్డి వాళ్ళకు కానీ, ఒక లేని వాళ్ళకు కానీ, ఒక బీద వాళ్ళకు కానీ, ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ప్రతి టైం ఎక్కడ ఉన్నా కానీ కుల మత భేదాలు లేకుండా సాయం చేస్తాడు. అటువంటి వ్యక్తి మా వీధిలో ఉన్నాడంటే మాకు ఎంతో గర్వం. అటు వ్యక్తిని లేనిపోని మాటలు చెప్పి లేనిపోని అబద్ధాలు చెప్పి అట్ట చేయవద్దు. ఎవరమైనా ఆడవాళ్ళమే, ఆడవాళ్ళనంటే ఎవరు ఊరుకో, కానీ వెనక ముందు చూసుకోండి. మీ పైన మీకు కావాల్సిన వేరే వాళ్ళు మిమ్మల్ని ఒత్తిడి చేసి చెప్తున్నారంటే అది మీకు మంచి పద్ధతి కాదు. ఎప్పటికి కూడా జహీర్ అన్నకు మీరు ఇది మాట్లాడడం తప్పు. ఏదైనా విషయం కనుక్కొని మాట్లాడండి, అలాంటి మాటలు చెప్పొద్దు. ఇంకోసారి ఎవరైనా కానీ మా జహీర్ అన్నని ఏదైనా మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసి మాట్లాడండి. ఎందుకు ఇలా చేస్తున్నారో ఏమో. ఇప్పుడుండే జనరేషన్లో తోడబుట్టిన చెల్లెలు వచ్చి అన్న ఈరోజు నా కష్టం వచ్చిందన్న అంటే నేను ఎక్కడికి వెళ్ళానమ్మా అనే రోజులలో అన్న నా కష్టం వచ్చిందంటే నా ఇంటి దగ్గరకు వచ్చి నా పిల్లలకు నా భర్తకు నా సహాయం చేసి అన్న ఒక ముస్లిమ్స్ అయినా నేను ఒక క్రిస్టియన్ అయినా కానీ ఒక తోడుబుట్టంలాగా వచ్చి ఆయన మాకు ఎంత సహాయం చేస్తాడు, ఎంత ప్రేమ ఎంత అభిమానం చూపిస్తే అంత చూపిస్తాడు ఆయన. అట్లాంటి అన్న మీద ఎందుకు ఇంత కేసు పెడుతున్నారో ఏమో, మరి ఎవరైనా చెప్తున్నారా ఏమైనా చేస్తున్నారో కూడా తెలీదు. దయచేసి అన్న మీద మాత్రం ఇట్లాంటి కేసు పెట్టడానికి లేదండి, పెట్టకూడదు. అన్న చాలా మంచి వ్యక్తి. జహీర్ అన్న అంటే మాకు చాలా ఒక మంచి వ్యక్తి, మంచి అభిమానం. ఆ తోడబుట్టిన కంటే చాలా జాస్తి అన్న. ప్రతి ఒక్క ఇంటికి లేనిపోయిన ఎంక్వైరీ చేసుకోండి, కానీ దయచేసి అన్న మీద మాత్రం అలా చెప్పడం చాలా తప్పు. జహీర్ అన్న చాలా మంచి వ్యక్తి, చాలా మంచోడు జహీర్ అన్న. 20 ఏళ్ళ నుంచి తెలుసు జహీర్ అన్న చాలా మంచి వ్యక్తి. ఎక్కడ కానొచ్చినా ఎక్కడున్నా కన్నా ఏమా బాగున్నావా అందరూ బాగా చేసినాడు జహీర్ అన్న. మాకు చాలా పలుకుతాడు, చాలా మంచి వ్యక్తి జహీర్ అన్న. అంతే మొత్తం మేలు చేసినాడు. ఎందుకని అరెస్ట్ చేశాను మీరు అది చెప్పాలి నాకు ముందుగా. ఏం చేశాడు ఆయన అరెస్ట్ చేసేదానికి? ఏ తప్పు చేశాడు ఆయన అరెస్ట్ చేసేదానికి? ఏ కార్యం? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.